ఇది సాధారణ యుద్ధం కాదు. ఇది ప్రపంచాన్ని పూర్తిగా మార్చే యుద్ధం. ఈరోజు మిడిలీస్ట్లో జరుగుతున్న ఈ సంఘటనలు రేపు మీ ఇంటి ఖర్చులపై నేరుగా ప్రభావం చూపబోతున్నాయి. మీరు పెట్రోల్ బంకుకు వెళ్ళినప్పుడు ధరలు పెరిగిపోవడం, ఇంట్లో గ్యాస్ సిలిండర్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి రావడం, చిన్న బిజినెస్లు నష్టాల్లో పడిపోవడం, ఇవన్నీ ఎక్కడో దూరంలో జరుగుతున్న యుద్ధంతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ఇప్పుడు కేవలం ప్రాంతీయ యుద్ధంగా లేదు, ఇది గ్లోబల్ స్థాయిలో ప్రభావం చూపుతున్న పెద్ద సంక్షోభంగా మారింది. ప్రపంచ దేశాలన్నీ టెన్షన్లో ఉన్నాయి, మార్కెట్లు అస్థిరంగా మారాయి, సాధారణ ప్రజలు భయంతో ఉన్నారు. అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది, ఎందుకు ఈ స్థాయికి వచ్చింది, ఇక ముందు ఏమి జరగబోతోంది అన్నది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ యుద్ధం కేవలం బాంబులు, మిసైల్స్, సైనిక దాడుల గురించే కాదు, ఇది ఒక ఎకానమీ యుద్ధం. ఒక దేశం మరో దేశాన్ని కూల్చేయడానికి కేవలం సైనిక శక్తిని మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థను కూడా టార్గెట్ చేస్తోంది. ప్రపంచంలో ఆయిల్ అనేది రక్తం లాంటిది. మన శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తే మనం బ్రతుకుతామో అలాగే దేశాల ఎకానమీ కూడా ఆయిల్ మీదే నడుస్తుంది. ఆ ప్రవాహం ఆగిపోతే ఫ్యాక్టరీలు ఆగిపోతాయి, ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, బిజినెస్లు మూసుకుపోతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఇండియాలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ కొరత మొదలైంది. కొన్ని నగరాల్లో రెస్టారెంట్స్ కూడా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. చైనా, జపాన్ లాంటి ఇండస్ట్రియల్ దేశాల్లో ఫ్యూయల్ ఖర్చులు పెరిగిపోవడంతో ప్రొడక్షన్ తగ్గుతోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, అసలు ప్రభావం ఇంకా ముందుంది. ఈ యుద్ధంలో అసలు టర్నింగ్ పాయింట్గా నిలిచింది ఒకే ఒక్క దాడి. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ పార్స్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇది సాధారణ టార్గెట్ కాదు. ఈ గ్యాస్ ఫీల్డ్ కేవలం ఇరాన్కే చెందదు, ఇందులో ఖతర్ కూడా భాగస్వామి. అంటే ఇది ఒక దేశంపై దాడి కాదు, గ్లోబల్ ఎనర్జీ సిస్టమ్ మీద దాడి చేసినట్టే. ఈ దాడి వెంటనే గ్లోబల్ మార్కెట్లలో భయం పుట్టించింది. ఖతర్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది, ఎందుకంటే ఈ ఫీల్డ్ ద్వారా వచ్చే ఆదాయం వారి ఎకానమీకి కీలకం. ఈ సంఘటన తర్వాత ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఇది చాలా ప్రమాదకర దిశలో వెళుతోంది అని గ్రహించింది. ఇరాన్ కూడా ఈ దాడిని తేలికగా తీసుకోలేదు. వారు వెంటనే గట్టిగా హెచ్చరించారు, ఇది యుద్ధానికి కొత్త దశ, మేము దీన్ని వదిలిపెట్టము అని. ఇరాన్ తన స్ట్రాటజీని చాలా క్లియర్గా అమలు చేస్తోంది. ఇది సింపుల్ వార్ కాదు, ఇది ప్లాన్ చేసిన ఎసిమెట్రిక్ వార్. సాధారణంగా పెద్ద దేశాలు నేరుగా దాడి చేస్తాయి, కానీ ఇరాన్ వేరే రూట్ తీసుకుంది. అది నేరుగా అమెరికా మీద దాడి చేయడం లేదు, దాని బదులు అమెరికా ప్రభావం ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎనర్జీ ఫెసిలిటీస్, కమర్షియల్ హబ్స్, ట్రాన్స్పోర్ట్ సెంటర్స్ ఇవన్నీ ఇప్పుడు టార్గెట్ అయ్యాయి. దీని వెనుక ఒకే ఒక్క లక్ష్యం, శత్రువు ఎకానమీని బ్లీడ్ చేయడం. ఇది చాలా ప్రమాదకరమైన స్ట్రాటజీ, ఎందుకంటే ఇది యుద్ధాన్ని ఒక ప్రాంతంలోనే పరిమితం చెయ్యదు, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. ఇరాన్ ఉపయోగిస్తున్న మరో కీలక ఆయుధం సాలిడ్ ఫ్యూయల్ మిసైల్స్. ఇవి సాధారణ మిసైల్స్ కంటే చాలా అడ్వాన్స్డ్. లిక్విడ్ ఫ్యూయల్ మిసైల్స్ లాగా ముందుగా ఫ్యూయల్ నింపాల్సిన అవసరం లేదు. ఇవి ఎప్పుడైనా కొన్ని సెకండ్లలో లాంచ్ చేయవచ్చు, అంటే శత్రువుకు రెస్పాండ్ చేయడానికి సమయం దొరకదు. అమెరికా లాంటి దేశాలు తమ రాడార్ సిస్టమ్స్తో ముందుగానే మిసైల్స్ని గుర్తించి కూల్చేయగలవు, కానీ ఈ సాలిడ్ ఫ్యూయల్ మిసైల్స్ విషయంలో అది కష్టం. ఇవి వేగంగా ప్రయాణిస్తాయి, తక్కువ టైంలో టార్గెట్ని హిట్ చేస్తాయి. ఇది యుద్ధంలో ఒక పెద్ద గేమ్ చేంజర్గా మారింది. ఈ యుద్ధం ఎంత ప్రమాదకరమో ప్రపంచం గ్రహించింది దుబాయ్లో జరిగిన ఒక సంఘటనతో. ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్పోర్ట్స్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఒక డ్రోన్ అటాక్ జరిగింది. ఒక ఫ్యూయల్ ట్యాంకర్ పేలిపోవడంతో అక్కడ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైట్స్ అన్నీ నిలిచిపోయాయి. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయారు. రోజుకు బిలియన్ల డాలర్ల నష్టం జరిగింది. ఇది కేవలం ఒక దాడి కాదు, ఇది ఒక మెసేజ్. మేము మీ ఎకానమీని ఎక్కడైనా ఎప్పుడైనా హిట్ చేయగలం అనే మెసేజ్. ఇక్కడే మరో పెద్ద ట్విస్ట్ బయటపడింది. సాధారణంగా అమెరికా యుద్ధం అంటే ప్రపంచ దేశాలు దానికి మద్దతు ఇస్తాయి. కాని ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు ఈ యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాయి.
ఇది మా యుద్ధం కాదు అని స్పష్టంగా చెప్పారు. దీనివల్ల అమెరికా ఒంటరిగా మారింది. ఒక సూపర్ పవర్గా పేరుగాంచిన దేశం ఇప్పుడు సపోర్ట్ లేకుండా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది యుద్ధం యొక్క దిశను పూర్తిగా మార్చే అంశం. ఇప్పుడు ఇండియా మరియు చైనా లాంటి దేశాలు ఈ పరిస్థితిని ఎలా ఉపయోగించుకుంటున్నాయో చూడాలి. ఇండియా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. ఒకవైపు అమెరికా ఒత్తిడిని దాటుకుని కోయలిషన్లో చేరలేదు. మరోవైపు తన ఎనర్జీ అవసరాలను సురక్షితం చేసుకోవడానికి డిప్లొమాటిక్ స్ట్రాటజీ ఉపయోగిస్తోంది. ఇండియన్ నేవీని పంపించి తమ కార్గో షిప్స్ని రక్షిస్తోంది. ఇరాన్తో చర్చలు జరుపుతోంది. అంటే యుద్ధం నుండి దూరంగా ఉంటూనే తన ప్రయోజనాలను కాపాడుకుంటోంది. ఇదే సమయంలో చైనా కూడా ఇదే తరహా స్ట్రాటజీని అనుసరిస్తోంది. ఇది పెద్ద దేశాలు ఎలా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటాయో చూపిస్తుంది. ఈ యుద్ధం ప్రభావం ఇప్పుడు సామాన్య ప్రజల జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్యూయల్ ధరలు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయి. ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. చిన్న వ్యాపారాలు నష్టాల్లో పడుతున్నాయి. కొన్ని దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉదాహరణకు శ్రీలంకలో ఫ్యూయల్ కొరత కారణంగా వారానికి 4 రోజుల పని విధానం అమలు చేస్తున్నారు. ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రపంచంలోని చాలా దేశాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడీ యుద్ధం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. దీనిని వార్ ఆఫ్ అట్రిషన్ అంటారు. అంటే పెద్ద దాడులు కాకుండా చిన్న చిన్న దాడులతో శత్రువును అలసటకు గురిచేయడం. దీనివల్ల యుద్ధం ఎక్కువ కాలం కొనసాగుతుంది. నష్టం కూడా పెరుగుతుంది. రెండు దేశాలు కూడా తమ శక్తిని పూర్తిగా ఉపయోగించకుండా క్రమంగా శత్రువును బలహీనపరచడానికి ప్రయత్నిస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైన దశ. ఎందుకంటే ఇది ఎప్పుడైనా పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ యుద్ధం కేవలం మిడిల్ ఈస్ట్లోనే ఆగిపోదు. ఇది ప్రపంచ ఎకానమీని, రాజకీయాలను, అంతర్జాతీయ సంబంధాలను పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉంది. ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. దేశాలు తమ తమ ప్రయోజనాల కోసం కొత్త కొత్త స్ట్రాటజీలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ యుద్ధంలో చివరికి ఎవరు గెలుస్తారు? అమెరికా తన సైనిక శక్తితో ఈ పరిస్థితిని నియంత్రించగలదా? లేక ఇరాన్ తన అసిమెట్రిక్ వార్ స్ట్రాటజీతో సూపర్ పవర్ని కూడా బలహీనపరచగలదా? ఇంకా ముఖ్యంగా, ఈ పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇది కేవలం నాయకుల నిర్ణయాల మీద మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాల మార్పుల మీద కూడా ఆధారపడి ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందని మీరనుకుంటున్నారు? కమెంట్లో తప్పక చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి డీప్ ఎనాలిసిస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి, తదుపరి అప్డేట్స్ మిస్ కాకుండా.